పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఇండియా ఏం చెప్తుందంటే ఎవరైనా లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న వ్యక్తులు విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 12 సంవత్సరాల వయసు కాలం అంటే 6-7 తరగతి క్లాస్ చదువుతున్న సమయంలో మానసిక వైద్యుని అంటే క్లినికల్ సైకాలజిస్ట్ని సంప్రదించి మీ వాడి యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయి, తెలివితేటలు నార్మల్గా ఉంటేనే లెర్నింగ్ డిజబిలిటీ అంటారు. తెలివితేటలు నార్మల్ లేకపోతే లెర్నింగ్ డిజబిలిటీ పార్ట్ ఆఫ్ డిజబిలిటీ ఆఫ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ. కనుక మీ పిల్లవాడి యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయి, మీ పిల్లవాడు అకాడమిక్గా అంటే చదువులో ఎందుకు రాణించలేకపోతున్నాడు, రైటింగ్ ఏమైనా డిఫికల్టీస్ ఉందా, రీడింగ్ ఏమైనా డిఫికల్టీస్ ఉందా, లేదంటే తర్వాత వచ్చేసి మ్యాథమెటికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అందుకోసమే కొన్ని క్రైటీరియా ఇస్తారు, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా అని చెప్పి. ఇవేనా ఉన్నాయా? ఉంటే ఆ యొక్క 6th క్లాస్లో కానీ 5th క్లాస్లో కానీ ఆ 4th క్లాస్లో కానీ 4th క్లాస్ నుంచి మన ట్రైనింగ్ రెమిడియల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. అక్కడ గుర్తించి ఆ వయసు నుంచే అంటే 4-5వ తరగతి క్లాస్ నుంచి మన రెమిడియల్ ట్రైనింగ్ని ఇంప్లిమెంట్ చేసి అంటే రెగ్యులర్ స్కూలింగ్ ఉంటుంది, ఎక్స్ట్రా రెమిడియల్ ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి.